హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ అత్త కొడలు ఛానల్. ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా ఇండియాస్ లార్జెస్ట్ క్రూజ్ కార్డిలియా ఎలా ఉంటుందో ఒక గ్లిమ్స్ గా చూపించబోతున్నాను. క్రూజ్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ మీకైతే నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మా ట్రిప్ వచ్చేసి ముంబై ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ నుంచి స్టార్ట్ అయిందనమాట. అండ్ మా డెస్టినేషన్ వచ్చేసి కొచ్చి. ముంబై టు కొచ్చి ఇట్ టేక్స్ 2 days అనమాట క్రూజ్ లో. ఈ క్రూజ్ స్పెషాలిటీస్ వచ్చేసి 211 మీటర్స్ లెంత్ ఉంటుంది. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 1800 నుంచి 2000 ప్యాసింజర్స్ వరకు ఎట్ ఏ టైం తీసుకొని వెళ్ళగలుగుతుంది. అండ్ ఇప్పుడు చూస్తున్నదైతే మేము స్టే చేసిన క్యాబిన్ అనమాట. అంటే మేము స్టే చేసిన రూమ్. దీంట్లో 2 బెడ్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఓషన్ వ్యూ రూమ్ అనమాట. మన కాస్ట్ ని బేస్ చేసుకొని మనకి ఏ రూమ్ కావాలో ఆ రూమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు. కొన్ని రూమ్స్ లో బాల్కనీ కూడా ఉంటుందండి. అండ్ కొన్ని రూమ్స్ లో ఓషన్ వ్యూ ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ వి పే అనమాట. ఎంత లగ్జరీగా ఉండాలి అనుకుంటే అంత అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ రూమ్ కబోర్డ్స్ లో మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తారు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు అవసరం అయితే. అండ్ ఆల్సో లాడర్ లాగా ఇచ్చారు. లైక్ మనం డ్రెస్సెస్ ని ఏమైనా డ్రై చేసుకోవాలనుకున్నా డ్రై చేసుకోవడానికి డ్రైయర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అండ్ దిస్ ఈస్ బాతింగ్ ఏరియా అనమాట. షాంపూ అలాంగ్ విత్ కండిషనర్స్ అండ్ సోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆ రోజు ఏ యాక్టివిటీస్ అయితే అక్కడ జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇలా మనకి ముందే రూమ్ లో పెడతారనమాట. సో అకార్డింగ్ టు దట్ మనం ఆ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, చూడొచ్చు. క్రూజ్ లో ఆన్ బోర్డ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎమర్జెన్సీ డ్రిల్ ఇస్తున్నారనమాట. లైక్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ స్టేషన్ కి రావాలి, ఏం చేయాలి అనేది మనకి ఒక డ్రిల్ లాగా అక్కడ వాళ్ళు చూపిస్తారనమాట. అండ్ ఆల్రెడీ చూపించాను కదా, రూమ్ లోనే లైఫ్ జాకెట్స్ కూడా ఉంటాయి. మేము వెళ్ళిన టైంలో అంటే సెప్టెంబర్ కి ఈ క్రూజ్ కార్డిలియా క్రూజ్ వచ్చేసి 2 years యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. క్రూజ్ హార్బర్ నుంచి స్టార్ట్ అవ్వక ముందే ఈ ఈవెంట్ అనేది కంప్లీట్ చేసేసారనమాట. లైక్ కేక్ కటింగ్ 2 years యానివర్సరీ ఆఫ్ కార్డిలియా క్రూజ్. కార్డిలియా క్రూజ్ ప్యాసింజర్స్ తో అండ్ క్రూజ్ యొక్క కెప్టెన్ తో కేక్ కటింగ్ ఈవెంట్ అయితే కంప్లీట్ చేశారు. హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. అండ్ ఇది వచ్చేసి స్టార్లైట్ రెస్టారెంట్ అనమాట. డెక్ 4 అండ్ డెక్ 5 అండ్ డెక్ 10 లో కూడా మనకి ఈ రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ రెస్టారెంట్స్ యొక్క అంబియన్స్ మన కళ్ళకి ఒక ఫీస్ట్ గా ఉంటుంది అనమాట. రెస్టారెంట్స్ మాత్రమే కాదు, క్రూజ్ మొత్తం కూడా మన కన్నుల పండుగగా ఉంటుంది అనమాట చూడటానికి. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. నాన్ వెజ్ లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉంటాయి అనమాట. నాన్ వెజ్ సూప్ కూడా మ్యాండేటరీగా ఉంటుంది. మనం తినగలగాలే గాని చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, మళ్ళీ కేక్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ డిషెస్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడైతే క్రూజ్ అప్పుడే స్టార్ట్ అయిందనమాట. అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్ గా క్రూజ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందనమాట ఇది. ఇక్కడ క్రూజ్ లో మనకి మొబైల్ సిగ్నల్స్ అనేవి ఉండవు. ఫ్రమ్ ద ఎంటైర్ వరల్డ్ దిస్ క్రూజ్ విల్ జస్ట్ కీప్ us away. మన రొటీన్ లైఫ్ కి కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్. అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆ క్రూజ్ లో ఉన్నన్ని రోజులు మనకి ఏమీ కూడా తెలియదు అనమాట. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే హ్యావ్ ఎ లుక్ ఎట్ ద వ్యూ. మనకి ఇక్కడ రెస్టారెంట్స్ లో నుంచి కూడా ఓషన్ వ్యూ అనేది ఉంటుందన్నమాట. అక్కడ కూర్చొని ఎంతసేపు అయినా తింటూనే ఉంటాము. టైం అనేది కూడా తెలీదు.
ఎంతసేపు తిండేనా అనుకోకండి, ఇక్కడ మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి టైం టు టైం, లైక్ ఈవినింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అండ్ మార్నింగ్ అనమాట. ఎవరు కూడా మోస్ట్లీ రూమ్స్ లో ఉండరు, అంతా ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు అసలు టైం సరిపోదు అనమాట, ఆ 2 days ఆఫ్ టైం. మనం నార్మల్ గా ఫ్లోర్స్ అంటాం, 10th ఫ్లోర్, 9th ఫ్లోర్ అని. ఇక్కడ క్రూజ్ లో డెక్స్ అంటారు అనమాట. ఇది వచ్చేసి డెక్ 6. ఇది వచ్చేసి ఒక థియేటర్ లా అనమాట. క్రూజ్ క్రూలో కొంతమంది ఇక్కడ స్కిట్స్ చేస్తుంటారు, డాన్స్ చేస్తుంటారు, అండ్ చాలా ప్రొఫెషనల్ గా చేస్తారు, సూపర్ గా ఉంటాయి. వాళ్ళ డాన్సింగ్ కానీ లేదంటే యాక్టింగ్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా ప్రొఫెషనల్ గా, నీట్ గా, సూపర్ గా చేస్తారనమాట. మీలో ఎవరికైనా క్రూజ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పకుండా వెళ్ళండి, బికాజ్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఖచ్చితంగా అన్నిటినీ మోస్ట్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ ఏ యాక్టివిటీస్ అయినా ఉంటే పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కపుల్ గేమ్స్ ఉంటాయి, క్యాసినో ఉంటుంది, డీజే ఉంటుంది, ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి అన్నమాట. సో అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనకైతే అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేయడానికి మోస్ట్లీ టైం ఉండదు 2 days అయితే. అదే 5 days ట్రిప్, లక్షద్వీప్ ట్రిప్ అయితే మోస్ట్లీ టైం ఉంటుంది అండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి సాంగ్స్ పాడుతున్నారు, సూపర్ గా పాడారు. డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేశారు, పాట పాడే వాళ్ళు పాడారు. నాలాగా వాళ్ళని చూస్తూ ఆనందించే వాళ్ళు అక్కడ కూర్చొని చూస్తూ ఆనందిస్తూ ఉన్నారనమాట. ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను అన్నాను కదా వీడియో ఎండింగ్ లో. మాకు ఒక కపుల్ కి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2 nights కి 55,000 రూపీస్ పడింది. అంటే పర్ పర్సన్ కి 1 night కి 13,500 రూపీస్ అవుతుంది అనమాట. ఈ క్రూజ్ బుకింగ్స్ మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు. నేనైతే కార్డిలియా క్రూజ్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఆ లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో మనం క్రూజ్ ఆన్ బోర్డ్ అయినప్పుడు మనకి పిక్స్ తీస్తారనమాట. ఆ పిక్స్ ని వాళ్ళు అక్కడ స్టిక్ చేసి పెడతారు క్రూజ్ లో. సపోజ్ మనకి ఆ పిక్చర్స్ కావాలి అనుకుంటే వాళ్ళకి అమౌంట్ పే చేసి మన పిక్చర్స్ మనం తీసుకోవచ్చు. మనకి డెక్ 10 లో స్విమ్మింగ్ పూల్ అండ్ ఫుడ్ కోర్ట్స్, డీజే మొత్తం అక్కడే ఉంటుందన్నమాట. కంప్లీట్ ఓపెన్ వ్యూ. 10th డెక్ పైన మనకి ఇంకొక చిన్న డెక్ లాగా ఉంటుంది అనమాట. ఈ వ్యూ అంతా కూడా అక్కడి నుంచే అనమాట. ఇప్పుడైతే మీరు కూడా చూసేయండి. 3rd డే మార్నింగ్ మోస్ట్లీ అరౌండ్ 8:30కి మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసే టైంకి మనమైతే కోచిన్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ కి అయితే వచ్చేసాము. అంటే మన డెస్టినేషన్ అన్నమాట. అండ్ ఇప్పుడు క్రూజ్ నుంచి దిగే టైం అయితే వచ్చేసింది. ఇది మాత్రం ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిండుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.